చాలా మంది పేరెంట్స్ యాజ్ అ సైకాలజిస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ చెప్తారు సార్. హ్మ్. ఆ క్వశ్చన్ ఏంటంటే, సార్ మా హ్మ్. పిల్లోడు బాగా చదువుతాడు సార్. కానీ రాయడానికి ఇష్టపడాడు సార్. ఓకే. ఎగ్జామ్‌లో సరిగ్గానే రాయడు సార్ హ్మ్. అనేది చెప్తారు. చాలా సార్లు మనం అనుకుంటాం గానీ, పిల్లలు చెవులతో నేర్చుకుని, వినేసి గొప్పోళ్ళయిపోతారని, వాళ్ళు యాక్చువల్‌గా కళ్ళతో నేర్చుకుంటారు. అమ్మా, నాన్న వాళ్ళ ముందు ఏం చేస్తున్నారో అది చేయడానికి ఇష్టపడతారు. 20, 30 ఏళ్ల క్రితం అమ్మా, నాన్న చేత్తో రాస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మా, నాన్నలు చేత్తో రాస్తూ కనపడట్లేదు. నా చేతిలో ఫోన్ ఉంటుంది. నువ్వు మాత్రం రాయంటే పిల్లలకి రాయాలనిపించదు. వాళ్ళకి ఒక వీడియో మిస్ అవుతుంది ఇంటి దగ్గర. వీడియో అంటే లైవ్ హ్మ్. పిక్చర్ మిస్ అవుతుంది. అదేంటంటే పెన్ను పట్టుకుని, పెన్సిల్ పట్టుకుని చేత్తో రాసే అమ్మని, నాన్నని చూడట్లేదు వాళ్ళు. వాళ్ళే డైరెక్ట్‌గా రాయాలనుకుంటున్నారు. వాలిడ్ పాయింట్. కుదరదు. పారాడైమ్ షిఫ్ట్ అంటాం కదా మనం. హ్మ్. అమ్మ ఏదైనా చేస్తూ ఉంటే అనుకరించాలి. నాన్న ఏదైనా చేస్తుంటే అనుకరించాలి అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి. మీకు ఏ పని ఉన్నా లేకపోయినా, రాయడంతో అస్సలు మీకేమీ లేకపోయినా సరే, చాలా సీరియస్‌గా స్పెట్స్ లేకపోతే జీరో లెన్స్ గ్లాసులు తీసుకొని, ఇలా పెట్టేసుకొని చాలా సీరియస్‌గా రాస్తున్నట్టు కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఇమిటేట్ చేయడానికి, మిమిక్ చేయడానికి ట్రై చేస్తారు. హ్మ్. ఇప్పుడు ముందు ఆ మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. ఇండైరెక్ట్‌గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం లాంటి డెవలపింగ్ నేషన్స్‌లో ఇప్పటికి కూడా 2026లో కూడా 94-95% ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ ఎస్పెషల్లీ టిల్ క్లాస్ 10, 12 ఆర్ హ్యాండ్ రిటన్ బేస్డ్. యెస్. అంటే 10 నెలలు వాళ్ళు కష్టపడి చదువుకున్నది 50% అయితే, ఆ 2 గంటలో, 2.5 గంటలో హ్యాండ్ రైటింగ్‌తో రాసే ఎగ్జామినేషన్ కరెక్ట్‌గా 50% అవుతుంది.